వైసీపీ టు జనసేన వలసల సీజన్ మొదలైంది. ప్రస్తుతానికి బాలినేని సామినేని కనిపిస్తున్నా మరికొందరు జంపింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ప్రచార సమయంలోనే జగన్ కి జనసేనాని వార్నింగ్ ఇచ్చారు. గుర్తుపెట్టుకో, నెత్తిన కాలేసి తొక్కకపోతే నా పేరు పవన్ కాదని పవర్ఫుల్ పంచ్ విసిరారు. ఇప్పుడు ఓటమి భారం నుంచి జగన్ పూర్తిగా తేరుకోకముందే పవన్ అన్నంత పని చేస్తున్నారు. అసలు చేరికలపై సేనాని వ్యూహమేంటి? కూటమి పార్టీల ఏకాభిప్రాయంతోనే ఈ జంపింగ్స్ జరుగుతున్నాయా? వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరుపై ఆ పార్టీ సీనియర్ నాయకులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీని వీడుతున్నారు. ఓటమి తరువాత కూడా జగన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో చేరేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలుస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో విడివిడిగా కలిసి ఆయనతో చర్చించారు. పార్టీలో చేరతామని ప్రతిపాదించారు. అందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారు. సెప్టెంబర్ 22న జనసేనలో చేరుతున్నట్లు సామినేని ఉదయభాను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రేపు మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత 22వ తారీఖున సాయంత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం. ఇక్కడ ఒంగోలులో పవన్ కళ్యాణ్ సమక్షంలో తాను తన అనుచరులంతా జనసేనలో చేరుతున్నామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వైఎస్ తనకు రాజకీయ భిక్ష పెట్టారని, ఆ కుటుంబం పట్ల గౌరవంతోనే జగన్ కోసం రాజీనామా చేశామని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డిపై గౌరవంతోనే జగన్ ను ఇంతకాలం భరించానని, ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా ఇప్పటికీ జగన్ మారలేదని విమర్శించారు. ఇప్పుడు నేను ఒక్కటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు మాట్లాడలేకపోయినా కూడా మాకు ఇండైరెక్ట్గా కొన్ని విషయాల్లో నాకు ఆయన నచ్చాడు. ఆయన పబ్లిక్ మీటింగ్లో 2-3 సార్లు వైఎస్ఆర్ పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు, బాలినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళని ఆయన నాతో పరిచయం లేకపోయినా కూడా మాట్లాడిన వ్యక్తి. ఆ మనసు ఆయన నా మీద అంతగా చూపించాడు. నాకు అది చాలు. నేనేమి డిమాండ్స్ తోటి నేనేమి పట్టుకుపోవట్లేదు. పార్టీలు ఎవరిని ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా నేను చాలా ఓపికగా ఉన్నాను. ఇప్పుడు దాకా ఆ ఓపిక కూడా అయిపోయింది. అందువల్ల పార్టీ ఎన్నికల ప్రచారంలోనే పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఛాలెంజ్ చేశారు. జగన్ ను అధపాతాళానికి తొక్కకపోతే తన పేరు పవనే కాదని బహిరంగ సభ వేదికపై నుంచి సవాల్ విసిరారు. దానికి తగ్గట్లే అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడంలో కీ రోల్ పోషించారు. జనసేన వైసీపీ కంటే పెద్ద పార్టీగా అవతరించింది. ఇకెప్పుడు ప్రచారంలో సవాల్ చేసినట్లు జగన్ పార్టీని నామరూపాలు లేకుండా చేసే పనిలో పడినట్లు కనిపిస్తున్నారు. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. జనసేనలో చేరికకు రెడీ అయిన సామినేని, బాలినేని ఆషామాషీ నేతలు కాదు. ఇద్దరూ వైఎస్ఆర్ సీఎం కాకముందు నుంచి ఆయనకు సన్నిహితులే. వైఎస్ పీసీసీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేసినప్పుడు ఆయనతో కలిసి నడిచారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్నారు. పైగా బాలినేనికి జగన్ తో బంధుత్వం కూడా ఉంది. అలాంటి వారు వైసీపీకి గుడ్ బై చెప్పటం ఆ పార్టీ క్యాడర్ ను డైలమాలో పడేస్తుందట. బాలినేని, సామినేనిల బాటలో మరో 25 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ నుంచి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు 3 మిత్రపక్షాల ప్రతినిధులు కలిసి చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నారట. వైసీపీ నుంచి వస్తున్న వారిని చేర్చుకోవాలా వద్దా అని నిర్ణయించడానికి 3 కమిటీ కూడా వేశారట. కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్, జనసేన సీనియర్ నాదెండ్ల మనోహర్, టీడీపీ నుంచి నారా లోకేష్ ఆ స్క్రూటినీ కమిటీలో మెంబర్లుగా ఉన్నారట. ఆయా పార్టీలు ఆ 3 కీలక నేతలే అవటంతో వారు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్న తరువాతనే ఏ పార్టీలో చేర్చుకోవటానికైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. మొత్తానికి పవన్ ఛాలెంజ్ కు తగ్గట్లే కూటమి పార్టీలు వైసీపీని ఖాళీ చేసే దిశగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తున్నాయి.
For more videos like this, subscribe Big TV channel.